రాత్రికాలపు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆదియు అంతమునైన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆకాశ మండలము కంటే మికిలి హెచ్చైన దేవుడో ప్రవ్వా, ఆకాశం మహాకాశం పట్టజాలంత దేవుడవు, అధిక స్తోత్రం నందుదగిన వాడవు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు వాడవు, మొదటి వాడవు తండ్రి, కడపటి వాడవు దేవా, యుగ యుగములు నిత్యముండు దేవుడవు. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి కూడా పాపులమైన మమ్ములను, బలహీనులమైన మమ్ములను మీరు ప్రేమించినారు. శత్రువులంగా, విరోధులంగా, దుష్టులంగా, ఎందుకు పనికిరాని వారమై పాపంతో నిండిన మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మును ప్రేమించినారు దేవా. నిత్య నరకం నుండి, నిత్య శిక్ష నుండి మమ్మును తప్పించినారు. అయ్యా, మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మును కడిగి మీ బిడ్డలుగా చేసుకుని మీకు అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపనిచ్చారు. తండ్రి, మీరు చూపిన వాత్సల్యతను బట్టి, మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాలమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు తండ్రి. మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను దీవించినారు, ఆశీర్వదించినారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్తుతించడానికి, ఆరాధించడానికి, మీకే మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎక్కడైతే మీకు విరోధంగా మేము జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేశామో, ఎక్కడైతే అవిధేయతగా ప్రవర్తించామో, మా చూపుల ద్వారా, మా తలంపులు క్రియల ద్వారా, మా మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. అయ్యా, మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా, పరిశుద్ధపరచండి దేవా. మీ అందు భయభక్తులు కలిగి మీ దృష్టికి యథార్థులంగా, నిర్దోషులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా. రకరకాల పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత బిడ్డలు నింపండి దేవా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునే కృపను దయచేయండి ప్రవ్వా. పరీక్షలకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. రాసే హస్తాలని బలపరచండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములను మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు బిడ్డలు ఎన్నో పరీక్షలు రాశారు దేవా. ప్రతి పరీక్షలో కూడా చక్కటి ఉత్తీర్ణత పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ఏ ఒక్క సబ్జెక్టు ఫెయిల్ కాకుండా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా సరియైన సమాధానం చెప్పేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రకంగా బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడయ్యుండండి దేవా. బిడ్డల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో మరణకరమైన వ్యాధులను బట్టి బాధపడుచున్న వారిని, రోధిస్తున్న వారిని, పడకలకే పరిమితమై ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి రోగం నుండి, జబ్బు నుండి, వ్యాధుల నుండి బిడ్డల్ని లేవనెత్తండి ప్రవ్వా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు చిన్న బిడ్డలను, యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులలో తోడై ఉండండి. ఎదుగుదలలో సహాయం చేయండి.
చిన్ననాటి నుండే మిమ్మల్ని స్వంత రక్షకునిగా అంగీకరించే కృపనివ్వండి. తల్లి తండ్రి మాటలు వినని పిల్లలను మీరు మార్చండి దేవా. మాటకు లోబడని వారిని మీరు సరిచెయ్యండి దేవా. వ్యర్థమైన పనికి రాని వాటికి బానిసలుగా బిడ్డలు ఉంటుండగా అట్టి వారికి మీ గొప్ప సహాయం అందించండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు అన్న మాట ప్రకారం తల్లిదండ్రులు వారి పిల్లలను మీ యందు భయభక్తులు నిలిపే బిడ్డలుగా పెంచుటకు సహాయం చెయ్యండి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నొందురు అన్న వాక్యం ప్రకారం బిడ్డలు చక్కగా ఎదిగి వర్ధిల్లుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. ప్రతి బిడ్డను కూడా దుష్టు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో గర్భఫలం కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి శరీరంలో ఏ లోపం ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా మీరే వారిని స్వస్థపరచండి దేవా. మోయబడిన గర్భాలను యేసు నామంలో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగా మార్చు దేవా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఆనాడు హన్నా మొరను విని శ్రేష్టమైన కుమారునిచ్చారు దేవా. అబ్రహాం శారాని మీరు జ్ఞాపకం చేసుకొని చక్కని కుమారుణ్ణి అనుగ్రహించినారు దేవా. రిబ్కాను ఎలిజబెత్ను కనికరించినారు. ఇలా ఎంతో మందికి శ్రేష్టమైన సంతానాన్నిచ్చి గొప్ప సంతోషాన్ని వారికి అనుగ్రహించినారు. ఈనాడు నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు సమస్తము సాధ్యమే తండ్రి. మీకు అసాధ్యమైనదంటూ, చెయ్యలేనిదంటూ, కష్టమైన పనులంటూ ఈ లోకంలో ఏమీ లేవు దేవా. దయచేసి నీ బిడ్డలు మీరు దర్శించండి దేవా, దృష్టించండి దేవా. ఆశ్చర్య కార్యాన్ని వారి జీవితంలో, వారి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఎవరైతే వారి సమస్యలను బట్టి, కష్టాలను బట్టి విరక్తి చెంది ఈ లోకాన్ని విడిచిపెడితే బాగుండు, ఈ కష్టాల నుండి పారిపోతే బాగుండు, ఆత్మహత్య అనే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఈ బ్రతుకు నాకొద్దనుకుంటున్నారో, అయ్యా ఇలాంటి బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా. ఈ పరిస్థితిలో మీరే వారికి దిక్కు తండ్రి. త్వరగా మీ సహాయాన్ని బిడ్డలకు అందించండి. నీ బిడ్డలను కాపాడండి, సజీవులనుగా ఉంచండి, సమస్యలను జయించే కృపనివ్వండి. అయ్యా, మీ ప్రేమెంతో గొప్పది దేవా. ఈ లోకంలో ఎవరి ప్రేమ శాశ్వతం కాదు ప్రవ్వా. మీ ప్రేమే శాశ్వతం. మారని ప్రేమ కలిగిన దేవుడవు, విడువని దేవుడవు, కాపాడే తండ్రివి దేవా. నీ బిడ్డల చింతలను, భారాలను మీరు దూరపరచండి నాయనా. ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఆర్థికంగా బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది పైకి బాగానే ఉంటున్నారు, కానీ లోపల ఎంతో బాధతో, దుఃఖంతో జీవిస్తున్నారు. సంతోషం లేని వారిగా ఉంటున్నారు. పైకి నవ్వినప్పటికీ లోపల సతమతమవుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీరే వారి హృదయంలో దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం దయచేయండి ప్రవ్వా. ఎంతో మంది ప్రియులు నాకు చిన్ననాటి నుండి అన్నీ బాధలే, అన్ని శ్రమలే, వ్యతిరేకతలే, పెరిగి పెద్దయినంకైనా ఈ బాధల నుండి నాకు విడుదల రాదా, నాకు మంచి రోజులు లేవా, ఇక దుఃఖంలోనే, ఈ సమస్యలోనే నా జీవితం ముగించాలా, ఈ అప్పుల భారాలను, ఈ ఆర్థిక ఇబ్బందులను నేను భరించలేకపోతున్నాను. స్వల్ప ఆదాయానికి మించిన అనుదిన ఖర్చులు, అంతకు మించి పేదలను తృణీకరించే ఈ న్యాయం లేని సమాజంలో చేదైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. ఈ జీవితం నాకు చాలా కష్టంగా ఉంది. నేను ప్రతి క్షణము అన్యాయానికి గురవుతున్నాను, వ్యతిరేకతల పాలవుతున్నాను, ద్వేషించబడుతున్నాను, ఘోర పరాజయాన్ని ఎదుర్కొంటున్నాను. నాకు విజయం రాదా, నాకు సక్సెస్ లేదా అని ఈనాడు బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. అప్పుల నుండి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారిని హెచ్చించండి దేవా. వారు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా నీ బిడ్డలుగా అత్యున్నతమైన స్థితిలో ఎదుగుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పాపంలో, లోకంలో, సాతాను దాసత్వంలో, అపవాది బంధకాలలో, వ్యర్థమైన వాటికి బానిసలుగా జీవిస్తున్న వారిని మీరు రక్షించండి దేవా. పాపంలోనే జీవిస్తూ
పాపంలోనే మరణించడం ఇష్టం లేని దేవుడవు తండ్రి. దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు వారి ఎడల దీర్ఘశాంతం కలిగిన దేవుడవైన మీకు వందనాలు, స్తోత్రాలు. దయచేసి పాపంలో చెడు జీవితాన్ని జీవిస్తున్న వారందరినీ మీరు మార్చండి దేవా. నీతిమంతులుగా చెయ్యండి ప్రవ్వా. మారు మనసు, పాపక్షమాపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. కనపడని చీకటి శక్తులు, సాతాన్ అంధకార క్రియలు లయపరచండి దేవా. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి దేవా. ఇతర దేశాలకు, రాష్ట్రాలకు, జిల్లాలకు, పట్టణాలకు, గ్రామాలకు బిడ్డలు ప్రయాణమై వెళ్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయండి. ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాన్ని బిడ్డల యొద్ద నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించండి దేవా. రేపుదే కాలమే మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ దేవా, నీ బిడ్డలైన వారి హృదయంలో ఉండే భయాలను, బాధలను తొలగించండి దేవా. రాత్రి అవుతుందంటేనే భయపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. నెమ్మది లేకుండా జీవించేవారుంటున్నారు. ఎటువైపు నుండి శత్రువులు వస్తారో, ఏ వైపు నుండి భయాలు ఎదురవుతాయో, ఎటు నుండి అనారోగ్యం వస్తుందో అని బిడ్డలు భయంగా వారి సమయాన్ని గడుపుచుండగా అట్టి వారి ఎడల మీ కృప చూపించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ నాయనా, ఇంతవరకు మా ప్రార్థనలు విని మాకు గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.